మానవులందరికీ శుభము జరిగిన వేళ దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడా, నేను ఈ ప్రపంచంలో ఉన్న ఈ భూమి మీద ఉన్న ప్రభువా, ప్రతి మనిషిని కూడా నువ్వెంతగానో ప్రేమించవు తండ్రి. ప్రతి ఒక్కరి పాపముల గురించి, ప్రతి ఒక్కరి రక్షణ నిమిత్తము, ప్రతి ఒక్కరి విమోచన నిమిత్తము నీ ప్రాణాన్ని త్యాగము చేసిన త్యాగమూర్తివి యేసయ్యా, నీకు వందనాలు. నువ్వు మాపై చూపించిన ప్రేమ, నువ్వు మాపై చూపించిన త్యాగము నాయన, నీకు స్తోత్రములు ప్రభువా. ఎంత వివరించినా అది వర్ణించలేనిది ప్రభువా. అలాంటి గొప్ప కృపతో ప్రభువా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ రక్షించినందుకు వందనాలు. ఆరాధన ప్రారంభించుచుండగా ప్రభువా, ప్రారంభ నిమిషం నుంచి ముగింపు వరకు నీ ఆత్మ అధ్యక్షత వహించి జరిగించుకోమని, చేరువచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి మహిమ పొందమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పాటలు పాడే బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా మీరు పాటలు తీసుకొని పాటలు పాడటానికి సిద్ధముగా ఉండండి. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ
స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరు కూడా కొద్ది నిమిషాలు రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, ఈ మంచి శుక్రవారమున నీవు నన్ను దర్శించయ్యా. యేసయ్యా, ఈ మంచి శుక్రవారమున నాతో మాట్లాడు ప్రభువా. యేసయ్యా, ఈ మంచి శుక్రవారమున నా ప్రార్థన విను తండ్రి. నా కోసమే ప్రాణత్యాగం చేసావయ్యా. నా కోసమే కొరడా దెబ్బలు తిన్నావయ్యా. నా కోసమే ముళ్ళ కిరీటము పెట్టించుకున్నావయ్యా. నా కోసమే నీ కాల్లో చేతులు మేకులు నాటారయ్యా. నా కోసమే నీ పక్కల్లో బల్లెపు పోటు గుచ్చారయ్యా. నీ సరస్సు మొదలుకొని పాదము వరకు యేసయ్యా ఎక్కడ కూడా ఖాళీ లేకుండా గాయములే 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 రక్తపు ముద్దగాను నా కోసము మారిపోయావయ్యా అని ప్రతి ఒక్కరము కూడా నిండు మనస్సుతో ప్రార్థన చేద్దాం. ఆయన నీ కోసం ఎలా గాయపరచబడ్డాడు, ఆయన నీ కోసం ఎలా మరణించాడో ప్రతి ఒక్కరము కూడా హృదయంలో ఆయనను తలుచుకుంటూ ఆయనను స్తుతిద్దాము ప్రియులారా. హల్లెలూయా, స్తోత్రాలేసయ్యా. నీ ప్రేమను ఎలా వర్ణించగలనయ్యా, నీ త్యాగాన్ని ఎలా వర్ణించగలనయ్యా అని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందరము కూడా ప్రార్థన చేద్దాం. ఎవరు నిర్లక్ష్యముగా ఉండొద్దండి. అందరికీ ప్రార్థన చేసుకునే సమయం దేవుడిచ్చాడు. ఆయన సిలువను జ్ఞాపకం తెచ్చుకునే సమయాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. ఆ సమయాన్ని గుర్తెరిగి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నా పాపము కోసము నువ్వు బలి అయిపోయినావయ్యా. నా దోషాన్ని కడగడానికి నువ్వు బలి అయిపోయావు యేసయ్యా. నా మరణము భరించడానికి నువ్వు మరణించావయ్యా. ప్రతి ఒక్కరము కూడా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపముతో ఆయన సిలువను గుర్తు చేసుకుందామా. నీ కోసం ఆయన ఎలా గాయపరచబడ్డాడో, నీ కోసం ఆయన ఎలా వేదన చెందాడో, నీ కోసమైన రాని వారి చేతులు ఎలా బంధింపబడ్డాడో ప్రతి ఒక్కరూ కూడా గుర్తు చేసుకుందాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. రోజు ఎంతో విలువైన రోజు. ఈరోజు ఎందుకు విలువైన రోజు? దీన్ని ఏ దినానుగా మనం పిలుస్తాం? ఏమంటామండి? వారము అన్ని దినాలలో చివర వచ్చేది శుక్రవారం అని అనుకుంటాం. 50 వారాల్లో 52 వారాలు సంవత్సరానికి ఈ శుక్రవారాలు అనేవి వస్తూ ఉంటాయి. కానీ ఈ శుక్రవారాన్ని ప్రత్యేకముగా అందరు ఏమని పిలుస్తారంటే గుడ్ ఫ్రైడే అని పిలుస్తారు. గుడ్ ఫ్రైడే అనగా మంచి శుక్రవారము, శుభ శుక్రవారము. ఈ శుక్రవారానికి అంత ప్రత్యేకత ఎందుకు వచ్చిందంటే ప్రియులారా, ఈ ప్రపంచ మానవాళి కొరకు యేసయ్య ఆయన ఏం చేశారంటే తన ప్రాణాన్ని త్యాగము చేశారు. ఈ దినాన ఈ ప్రపంచ మానవాళి కొరకు ఆయన ఏం చేశారంటే బలి అయిపోయారు. ఆయన ఏం చేశారంటే ప్రియులారా తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వేదాలలో ఒక మాట ఉంటుంది ఇలాగున, ఏమనంటే సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్ష నంబవశ్యం తద్ రక్తం పరమాత్మేనం పుణ్యదాన బలియాగం అని వేదాలలో రాయబడింది. ఈ మాటకి అర్థం ఏంటంటే ప్రియులారా, సర్వ మానవాళి పాపాలు కోసము ఒక పుణ్యాత్ముడు, ఒక దేవుడు ఏమవ్వాలంటే బలి అయిపోవాలి. ఆ బలి అయిపోయిన దేవుడు ఎలా ఉండాలంటే పుణ్యాత్ముడుగా ఉండాలి, పరిశుద్ధుడుగా ఉండాలి. పరిశుద్ధుడైన వాడు ఈ సర్వమానవాళి పాపాలు కొరకు ఏమవ్వాలంటే
బలి అయిపోవాలి. ఏం చేయాలంటే యాగమైపోవాలి, త్యాగమైపోవాలి అని వేదాలలో వ్రాయబడి ఉంది. ఈ వేదాలలో వ్రాయబడిన మాట మన ప్రభు అయిన యేసయ్య ఏం చేశారంటే ఆ మాటను నెరవేర్చారు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడై ఉండి సర్వ మానవాళి పాపాల కొరకు ఏం చేశారంటే ఆయన త్యాగము చేశారు. ఆ త్యాగము చేసిన దినాన్నే మనం శుభ శుక్రవారం అని ప్రతి ఒక్కరం కూడా తెలుసుకుంటున్నాం, ఇతరులకు మనము తెలియచేస్తున్నాం. దానినే గుడ్ ఫ్రైడే అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన యేసయ్య ఏం చేశారండి? సర్వ మానవాళి కొరకు ఏం చేశారండి? ఆయన బలియాగం అయిపోయారు. తన ప్రాణాన్ని ఏం చేశారంటే అర్పించారు. ఆయన త్యాగము చేశారు. అందుకే ఈ శుక్రవారానికి అంత ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ శుక్రవారానికి అంత చక్కగా ఆరాధనలు మనందరం ఎందుకు జరుపుకుంటామంటే అంత విలువైనది ఈ శుక్రవారం. మనందరికీ అర్థమైంది కనుక ఈ మంచి శుక్రవారమున ప్రభు అయిన యేసయ్య మీ అందరితో కూడా మాట్లాడును గాక. ఆమేన్. చూద్దాం ప్రియులారా, యేసయ్య ఆ శుక్రవారం నాడు శ్రమలు పొందినప్పుడు ఆయన శ్రమలు ఎప్పుడు ఆరంభమయ్యాయంటే ప్రియులారా, ఇంచుమించుగా ఉదయము 9 గంటల నుంచి మధ్యాహ్నము 3 గంటల వరకు అని వ్రాయబడి ఉన్నది. అంతకుముందు పస్కా పండుగ జరిగింది, పులియను రొట్టెల పండుగ జరిగింది, ప్రభు సంస్కారపు ఆరాధన జరిగింది. గెత్సెమనే తోటలో అనేక రకాలైనవి మీ అందరికీ కూడా తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ శుక్రవారము పూట ఏం జరిగిందంటే పగలు ఇంచుమించుగా విందామండి. పగలు ఏమైందంటే చీకటి అయిపోయింది. ఏమైందండి? పగలు ఏమైందంటే చీకటి అయిపోయింది. రెండవదిగా భూకంపము వచ్చింది. మూడవదిగా దేవాలయము తెర చిరిగిపోయింది, అటు ఇటుగా చీలిపోయింది. ఏం జరిగాయండి శుక్రవారం నాడు? పగలు చీకటి అయినది, భూకంపము వచ్చింది, దేవాలయము తెర చిరిగిపోయింది. ఈ దేవాలయము తెర ఎప్పుడైతే చిరిగిందో అప్పుడే మనుషులకు రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ తెర చిరిగిందో, ఎప్పుడైతే ఆయన ప్రాణం విడిచారో అప్పుడే ఈ మానవులకి ఏం జరిగిందంటే రక్షణ జరిగింది. ఈ రక్షణ భాగ్యము, ఈ రక్షణ కార్యము జరగడానికే నీ పరమ తండ్రి ఆయన ఏం చేశారంటే ప్రాణాన్ని పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందరం సరిగా కూర్చుందామండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, యేసయ్య తెర ఎప్పుడైతే చిరిగిందో, భూకంపం వచ్చిందో, పట్టపగలే చీకటి ఎప్పుడైతే అయ్యిందో, ఆయన సిలువలో ఎప్పుడైతే మరణించారో అప్పుడే ఈ భూమి మీదకి రక్షణ వచ్చింది. అప్పటి వరకు ఈ భూమి మీదకి రక్షణ లేదు ప్రియులారా. నీకు నాకు రక్షణ ఇవ్వడం కోసమే దేవుడు ఇంత త్యాగాన్ని మన కోసము చేశారు. కాబట్టి ప్రియులారా, నీ కోసమే నా కోసం ఆయన బలి అయ్యారని, ఆయన రక్షణ ఎలా వచ్చిందని ఇంతవరకు మనము నేర్చుకున్నాం. ఈ శుక్రవారానికి అర్థం ఏంటో కూడా మనం ఇంతవరకు నేర్చుకున్నాం ప్రియులారా. ఈ శుక్రవారం గురించి అందరికీ కూడా అర్థమైంది కదండి. ఈ మానవాళి పాపముల కొరకు ఆయన ఏం చేశారంటే ప్రాణాన్ని పెట్టారు. దానినే ప్రతి ఒక్కరు కూడా మంచి శుక్రవారం అని అంటారు. ప్రాణము పోతే అది మంచి ఎలా అయ్యిందని అనుకుంటారు చాలామంది. ప్రాణం పోవడం మంచిదండి, కానీ మంచి శుక్రవారం అని ఎందుకన్నారు? మంచిదని ఎందుకన్నారు అమ్మా? నీతిమంతుని కోసము ఎవరైనా ఏదైనా చేస్తారు కానీ చెయ్యొచ్చు, కానీ పాపి నిమిత్తము ఒక నీతిమంతుడు చనిపోవుట అరుదు. ఈ అరుదైన కార్యాన్ని దేవాతి దేవుడైన నా యేసయ్య చేశారు గనుకే ఇది మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఈ మంచి భూమి మీద ఏమైందంటే జరిగింది. ప్రతి పాపికి కూడా విడుదల కలిగింది. ప్రతి పాపికి మంచి జరిగిన దినము గనుక అందుకే దీనిని ప్రతి ఒక్కరు కూడా గుడ్ ఫ్రైడేగా, మంచి శుక్రవారముగా కొనియాడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినము వాక్యములో భాగముగా సిలువలో పలికిన 5వ మాటను మనం ధ్యానిద్దాం ప్రియులారా. అనేక గుడ్ ఫ్రైడేలకి ఒక్కొక్క మాటను నేను వివరించడం జరిగింది. మీ అందరికీ గుర్తుందనుకుంటా. ఈ దినము ప్రత్యేకముగా ఒక మాటను మనం ధ్యానిద్దాము. అదేంటంటే ప్రియులారా, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. చాలండి ప్రియులారా. సిలువలో పలికిన 5వ మాట ఏమిటంటే, లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. ఎన్నో మాట అండి ఇది? 5వ మాట. 5వ మాట ఏమని పలికాడంటే యేసయ్య, నేను దప్పిగొనుచున్నాను అని. ఈ మాట బైబిల్ గ్రంథంలో ఇంతకుముందు ఎప్పుడైనా విన్నారా? ఇంతకుముందు దేవుడు ఎక్కడైనా మాట్లాడారా? ఏ సందర్భంలో అయినా మాట్లాడారా అమ్మా? ఏ సందర్భంలో అయినా మాట్లాడారా? ఎక్కడైనా ఆయన మాట్లాడారా? సిలువలో మాట్లాడారు. ఇంతకుముందు ఇంకెక్కడైనా మాట్లాడారా? సమరయ స్త్రీ దగ్గర మాట్లాడారు. మంచిది, ఆ మాటను మనం చూద్దాం. దేవుడు మరి ఒక్కసారి ఎక్కడ మాట్లాడారంటే ముందు లేఖనాలలో సమరయ స్త్రీ దగ్గర ఈ మాటను మాట్లాడారు. ఏమనంటే, నేను దాహము కొనుచున్నాను, నాకు దాహమునకిమ్మని సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడాడు. దేవుని లేఖనములో నుంచి ఆ మాటను కూడా మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడింది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు, ఈ మాట ఎక్కడుంది, ఎక్కడ వ్రాయబడింది అని ప్రతి ఒక్కరు కూడా మరలా ఏం చేస్తున్నారంటే ఆలోచనలో పడిపోయారు. మీ ఆలోచనలకు అర్థమే ఇక్కడ రాయబడింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. చూద్దాం ప్రియులారా. యేసు సమరయ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఒక స్త్రీ ఉండెను. ఆ స్త్రీని చూసి యేసయ్య ఏమన్నారంటే, నాకు దాహమునకిమ్ము అని అడిగారంటే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ సమరయ ప్రాంతానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ప్రాధాన్యత ఏంటి, ఆ ప్రాంతం ఎలాంటిది, ఆ పట్టణం ఎలాంటిదో మనము కొన్ని మాటలు నేర్చుకుందాం ప్రియులారా. యూదయ, సమరయ, గలిలయ అని ఒక 3 ప్రాంతాలు ఏం చేసాయంటే కలిసే ఉండే. యూదయ, సమరయ, గలిలయ ఈ 3 ప్రాంతాలు కూడా కలిసే ఉండి, వాటిలో యూదులు చాలా ప్రాముఖ్యమైన వారు. ఎలాంటి వారండి? యూదులు చాలా ప్రాముఖ్యమైన వారు. ఆ యూదుల్లో నుంచి పుట్టినవాడే మన యేసయ్య. యూదులు ఎలాంటి వారంటే, ఈ ప్రపంచాన్ని ఏలాలన్నా, ఈ ప్రపంచాన్ని శాసించాలన్నా, ఈ ప్రపంచంలో ధనికులుగా ఉండేవారు ఎవరైనా ఉన్నారంటే వారు యూదులు మాత్రమే. అలాంటి ధనికులలో, అలాంటి ప్రాముఖ్యమైన వారిలో పుట్టినవారు మన యేసయ్య. అంత గొప్ప వ్యక్తి, అంత గొప్పతనము కలిగిన వారు మన యేసయ్య. అయితే యేసయ్య దాహము కొన్నప్పుడు సమరయ స్త్రీని నాకు దాహం వేస్తుంది అని అడిగారంట. యూదుల గురించి మనం నేర్చుకున్నాం. ఈ సమరయులు ఎలాంటి వారంటే ప్రియులారా, అంటరాని వారిగా చూసేవారంట. ఎలా చూసేవారండి? అంటరాని వారిగా, తక్కువ వారిగా, పాపాత్ములుగా, వ్యభిచారులుగా, దొంగలుగా సమరయులను ఏం చేసేవారంటే చూసేవారంట. ఈ సమరయులు కనుక యూదులు కంటబడితే ఇంక అయిపోయింది. వారి గాలి కూడా ఏం చేసేవారంటే వారు
పీల్చేవారు కదా. గలిలయ పట్టణానికి వెళ్ళడానికి ఈ మధ్యలో సమరయ ప్రాంతం ఉందని ఆ పట్టణానికే వెళ్ళడం మానేశారంట. అంటే ఆ గ్రామం మీదుగా వెళ్ళాలని, ఆ ప్రాంతం మీదుగా వెళ్ళాలని. అలాంటి వారు సమరయులు. ఎలాంటి వారిని నేర్చుకున్నాం? అంటరాని వారిగా చూసేవారని, వారి దోపిడీ జనముగా, దొంగతనముగా, వ్యభిచారులుగా, పాపాత్ములుగా ఉండేవారని మనం నేర్చుకున్నాం. సమరయ పట్టణానికి అదే పేరు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి అదే పేరు. ఎవరు చూసినా వారిని ఒక అంటరాని వారుగా, వారిని అంటుకుంటే, వారిని ముట్టుకుంటే వారిలో ఉన్న పాపము వీరికి వచ్చేస్తుంది అన్నట్టుగా ఉండేవారంట ప్రియులారా. అంత భయంకరంగా సమరయుల్ని ఏం చేసేవారంటే చూసేవారు. కానీ యేసయ్య ఏం చేశాడంటే అదే పట్టణానికి వెళ్ళి యేసే నీళ్లు కావాలని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడండి? ఆ పట్టణానికి వెళ్ళి నిజంగా ఈరోజు ఎందుకు శుభ శుక్రవారం అని పేరు వచ్చిందో ఈ వాక్యమే మనకి నేర్పిస్తుంది. ఈ వాక్యమే మనకి నేర్పిస్తుంది ప్రియులారా. ఒక మాట ఉంటుంది, నశించిన దానిని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాను. ఎవరు నశించిపోతారో వారిని నా యేసయ్య ఏం చేస్తాడంటే వెతుకుతాడు. ఏం చేస్తాడండి? వెతుకుతాడు. ఈ లోకంలో ఎవరు పని చేయలేరు, ఎవ్వరు కూడా పని చేయలేరు. ఎవరు నశించిపోతున్నారో, ఎవరు పాపములో ఉన్నారో వారిని నా యేసయ్య ఏం చేస్తున్నాడంటే వెతుకుతున్న దేవుడు నా యేసయ్య. వెతకి వారిని ఏం చేస్తున్నాడంటే రక్షిస్తున్నాడు. ఆ కారణము చేతే నా యేసయ్య సమరయులు పాపాత్ములని తెలిసిన వారి దగ్గరికి ఏం చేశారంటే వెళ్ళారు. వెళ్ళడానికి కారణం ఏంటంటే నశిస్తున్న వారిని ఆయన ఏం చేసే దేవుడు అంటే వెతికేవాడు. వెతికాడు ఆయన. వెతికినప్పుడు ఆ సమరయ పట్టణం ఏం చేసిందంటే ఆయనకి కనిపించింది. ఆ సమరయ పట్టణం మీదుగా వెళ్ళినప్పుడు అక్కడ సుకార అనే ఒక ఊరు ఉంది. ఆ సుకార అనే ఊరు దగ్గరికి ఆ సమరయ స్త్రీ వచ్చి నీళ్లు తోడుకుంటుందంట. ఏం చేస్తుందండి? నీళ్లు తోడుకుంటుంది. ఆమె నీళ్లు తోడుకుంటున్నప్పటికీ సమయము ఇంచుమించుగా 12 గంటలు. ఎంతండి? 12 గంటలు. మిట్ట మధ్యాహ్నం ఎవరైనా బావి దగ్గరికి వెళ్తారా? నీళ్ళ దగ్గరికి వెళ్తారా? కానీ ఆ స్త్రీ ఏం చేసిందండి? నూతి దగ్గరికి వెళ్ళింది. మన లెక్కల ప్రకారం తెల్లవారుజామున ఏం చేస్తామంటే వంట వార్పు అన్నీ అయిపోతాయి. దానికోసం మనం ఏం చేస్తామంటే నీళ్ళను మనం తెచ్చుకుంటాం, నీళ్ళు నింపుకుంటాం. అయితే మన పరిస్థితి ఏంటంటే వేకువజామునే మనం వెళ్ళి నీళ్ళను పట్టుకుంటాం, నీళ్ళను మనం తెచ్చుకుంటాం. కానీ ఈ స్త్రీ ఏం చేస్తుందంటే 12 గంటల సమయానికి ఆ బావి దగ్గరికి వెళ్ళింది. ఆమె ఎందుకు వెళ్ళింది అనేది మనకి తెలియదు. కొంతమంది పెద్దలు ఏమన్నారంటే తన ప్రైవసీ కోసమో, గ్రామస్తులందరూ ఈమె పాపి అని, ఈమె భయంకరమైనదని ఒకవేళ నిందిస్తున్నారని మనశ్శాంతి కోసమో, లేదా తన వృత్తి రీత్యా తన వృత్తి ధర్మము జరుపుకోవడానికి ఒకవేళ వెళ్ళిందో ఏదనేది అది లిఖించబడలేదు. పెద్దలు మాత్రం చెప్పిన మాటలు తన ఒంటరితనం కోసమో, లేదా తన వృత్తి కోసమో, లేదా గ్రామస్తులు నిందలు వేస్తున్నారని వెళ్ళిందో తెలియదు. కానీ నా యేసయ్య సువార్త ప్రకటించుకుంటూ ఆ గ్రామానికి ఏం చేశారంటే వెళ్ళారు. ఆ గ్రామానికి ఏం చేశారంటే వచ్చారు. రాగానే అక్కడ స్త్రీ కనబడింది. ఆ స్త్రీని నా యేసయ్య ఏమంటున్నారంటే అమ్మా నాకు దాహము, అమ్మా నాకు నీళ్లు కావాలి అని అడుగుతున్నారు. కనీసము
చూపు కూడా చూడని ప్రాంతం అది. కనీసం వారు వైపు చూస్తేనే బాబు వీళ్ళు చాలా పాపిస్తోళ్ళు, వీరు చాలా పాపాత్ములు అని మనుషులు వాళ్ళని అవమానపరిచే వారళ్ళు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి యేసయ్య ఏమడుగుతున్నాడంటే నీళ్ళు కావాలని నీళ్ళు తాగుతానంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు, ఎంత మంచి దేవుడండి మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ స్త్రీ చరిత్రే మనకి నేర్పిస్తుంది ఆయన ప్రేమను. ఇంకా వేరే మనకి ఏం అవసరం లేదు. ఈ స్త్రీని దేవుడు ఎలా ప్రేమించాడో తెలుసుకుంటే చాలు, ఆయన ప్రేమంతా కూడా మనకి ఏమవుతుందంటే అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు యేసయ్య ఆమె కొన్ని క్వశ్చన్స్ వేస్తుంది. ఏమనంటే, నన్ను నీళ్ళు అడుగుతున్నావు కానీ నీవేమో యూదుడవు, నేనేమో సమరయురాలును. యూదులు సమరయులతో సాంగత్యము చేయరు, ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడవు, నేను పాపిని. ఏమన్నదండి? నువ్వు పరిశుద్ధుడవు, నేను పాపిని. ఈ పాపిష్టి చేతులతో నీకు నీళ్ళు ఎలా ఇవ్వగలను నాయనా? నీకు నీళ్ళు నేను ఇవ్వగలనా యేసయ్యా? నేను ఇవ్వడానికి అర్హురాలునా అని ఆ స్త్రీ ఏమో అంటుందంటే, అయ్యా మాతో మీకు సాంగత్యము, మాతో మీకు పొత్తు అస్సలు కుదరదు. నీవేమో పరిశుద్ధుడవు, నేనేమో పాపిని. నీవు పరిశుద్ధుల పట్టణమైన యూదులకు చెందిన వాడవు, నేను పాపాత్మురాలనైనా సమరయులకు చెందిన దానను. నీకు నాకు పొత్తెక్కడది నాయనా? నీకు నాకు అస్సలు పోలిక ఉందా తండ్రి అని అడుగుతుంది. అందుకే ఆ భక్తుడు ఒక పాట ఇలా రాశాడు. రతనాల రాసుల్లో తిరిగే నీవెక్కడా, రతనాల రాసుల్లో నడిచే నీవెక్కడా, బ్రతుకంతా ముళ్ళల్లో నడిచే నేనెక్కడా. మిత్రమా నా మిత్రమా, చిత్రము ఇది చిత్రమే. మిత్రమా నా యేసయ్యా, చిత్రమే ఇది చిత్రము. స్నేహం నాకు స్నేహం, ప్రాణం నాకు ప్రాణం. స్నేహం నా గుండెల్లో నిండావు నీవు తోడుగా. మిత్రమా నా మిత్రమా, చిత్రమే ఇది చిత్రము. మిత్రమా నా యేసయ్యా, చిత్రమే ఇది చిత్రమే. హల్లెలూయా. ఆ స్త్రీ అడుగుతుంది, నీకు నాకు స్నేహం ఎక్కడయ్యా? నీకు నాకు పొందుక ఎక్కడయ్యా? నీవేమో పరిశుద్ధుడవు, నేనేమో పాపాత్మురాలు. నీవు నిత్యము రత్నాల రాసుల్లో, నువ్వు నిత్యము మేడమిత్తుల్లో, నువ్వు నిత్యము ఎవరు సమీపించరాని తేజస్సులో నువ్వు ఒక్కడవే అమరత్వము కలిగి జ్యోతిర్ముడై నీవు వాడబడుచున్న దేవుడవు కదా. ఈ పాపాత్మురాలు కోసం, ఈ పాపి కోసము దిగువచ్చావు. ఈ పాపికి నీకు సాటెక్కడదయ్యా అని అడుగుతుంటే యేసయ్య అంటున్నాడు, అమ్మా నీవిచ్చు నీళ్ళు తాగువాడు
మరలా తప్పికొంటాడు, కానీ నేనిచ్చి నీళ్లు తాగువాడు ఇంకెప్పటికీ తప్పికొనడు. అప్పుడు ఆ స్త్రీ అంటది, అయ్యా, ఈ బావి మా పితరుడైన యాకోబు మా కోసము ప్రత్యేకముగా కట్టించాడు. ఈ బావి చాలా లోతైనది, ఈ బావి చాలా లోతైనది. ఇది అప్పటికప్పుడు ఫ్రెష్గా నీరేమవుతుందంటే ఊరుతుంది. అంతకన్నా లోతైన జలములో నుంచి నాకు నీళ్లను నువ్వు ఇస్తావా అని అడుగుతుంది. అంతకన్నా లోతులో నుంచి నువ్వు నాకు నీళ్లను ఇవ్వగలవా తండ్రి అని అడుగుతుంది. మాట్లాడుతూ అంటది అక్కడ, అయ్యా. ఏమని సంబోధించిందండి? ఏమని సంబోధించిందండి? అయ్యా, అయ్యా అని అడుగుతుంది. అయ్యా అని ఎవరిని పిలుస్తాం మనం? తండ్రిని పిలుస్తాం. ఎవరిని పిలుస్తామండి అయ్యా అని? గతంలో పిలిచేవారండి. ఎప్పుడంటే డాడీ, నాన్న, ఇంకా లేటెస్ట్గా పిల్లలు అంటూ ఉంటారు హాయ్ డాడ్. ఏమంటారు? హాయ్ డాడ్ అని పిలుస్తుంటారు. డాడీ, నాన్న అని పిలుస్తాం. కానీ గత దినముల్లో తండ్రిని అయ్యా అని పిలిచేవారు. ఏమని పిలిచేవారు? నాకు తెలుసండి ఆ పదం. మా చిన్నాన్నగారు వాడుతుండేవారు, అయ్యా అని పిలిచేవారు. అందుకే ఇప్పటికీ చాలామంది పెద్దయ్యా అని పిలుస్తూ ఉంటారు చూడండి. అంటే దానికి అర్థం ఏంటంటే అయ్యా అని అంటే తండ్రి అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగు. అయ్యా, ఈ బావి చాలా లోతైనది, దీనిలో నుంచి నేను నీళ్లు తోడడానికే చాలా కష్టం అవుతుంది. ఇలాంటి లోతు కంటే ఇంకా లోతులోకి వెళ్ళి నువ్వు నాకు నీళ్లు తేగలవా అని అడుగుతుంది అక్కడ. అప్పుడు యేసయ్య అంటున్నాడు, నీవిచ్చి నీళ్లు తాగువాడు మరలా దాహం కొంటాడు, కానీ నేను ఇచ్చి నీళ్ళు తాగితే వాడన్నిటికీ కూడా దప్పికొనడు అన్నాడు. అయితే ఆ నీళ్ళేంటి అని అడుగుతుంది. ఏమని అడిగింది? ఆ నీళ్ళేంటి? ఆ నీళ్ళకి ఏం పేరుంది? నేను తోడుకునే నీళ్ళకు పేరుంది, అది యాకోబు బావి అని. ఏమంటుందండి? నేను తోడుకునే ఆ బావికి పేరుంది, అది యాకోబు బావి అని. చూడండి, చిన్నప్పుడు ఉండేవి వాటి మీద ఎవరు తవ్విస్తే వారి పేర్లు రాసి ఉండే. మీరు ఎప్పుడన్నా చదివారో లేదో, ఎప్పుడన్నా గమనించారో లేదో ప్రియులారా? చాలాసార్లు నేను అప్పుడప్పుడు చదువుతూ ఉండేదాన్ని, కొన్ని చోట్ల ఉండేది. నేను చాలాసార్లు చూశాను. అప్పుడప్పుడు మన పెద్ద బావి దగ్గర కూడా పేర్లు ఉన్నట్టున్నాయి. సేల్లో ఒకటి ఉంటుంది, అక్కడ కూడా ఒక పేరు ఉంటుంది. ప్రతి బావి దగ్గర, ప్రతి నుయ్యి దగ్గర కూడా ఆ పేరు ఉంటుంది. అలాగే ఈమె తోడుకుంటున్న నీళ్ళకి యాకోబు బావి అని పేరుంది. యేసయ్య అని అంటుంది, నేను తోడుకునే నీళ్లకు ఆ బావికి పేరుంది. అయితే నువ్విచ్చు నీళ్లకు ఏం పేరుంది అని అడుగుతుంది. ఏమని ప్రియులారా? నేను తోడుకునే బావికి పేరుంది, నీవు ఏ బావిలో నుంచి ఇస్తావు, నీవిచ్చే నీళ్లకు ఏం పేరు అని అడుగుతుంది. అప్పుడు యేసయ్య అన్నారు, ప్రియులారా, నేనిచ్చే నీళ్ళ పేరు నిత్య జీవమనే నీళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ నిత్య జీవమనే నీళ్ళు ఇవ్వడానికే, ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికే ఆయన నీ కోసం నా కోసం ఆయన ప్రాణం పెట్టారు. నిన్ను నిత్యము బ్రతికించడం కోసము ఆయన ఏమయ్యారంటే ప్రాణాన్ని పెట్టారు. ఆయన మృతి చెందారు. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగు. ఎంత ప్రేమ అండి మనం అంటే ఆయనకి. నిన్ను నిత్యము బ్రతికించడం కోసం, నీకు నిత్యము జీవం ఇవ్వడం కోసం ఆయన ఏం చేశారంటే నీకోసమైనా చనిపోయారండి. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, కరుణామయుని దయగల పాత్ర, పాలు కారు దేహముపై
మనకి నిత్య జీవము ఎవరంటే మన యేసయ్యే. ఎవరండి మనకి నిత్య జీవము ఎవరంటే, నిత్య జీవము ఎవరు ఇవ్వగలరంటే మన యేసయ్య మాత్రమే ఇవ్వగలరు. అడిగింది సమరయ స్త్రీ యేసయ్యను అడిగింది, అయ్యా నీ నిత్య జీవము నాకు కావాలయ్యా, ఆ నీళ్ళు నాకు కావాలయ్యా, ఆ భాగ్యము నాకు కావాలయ్యా అని అడగగానే నా యేసయ్య ఏం చేశారంటే ఆమెకు ఇచ్చారు. అడుగుడి మీకు ఇవ్వబడును. ఎవరైనా తండ్రి పామును అడిగితే, అమ్మా ఈ మాట గుర్తుందా మీకు? చేపను అడిగితే పాముని ఇస్తాడా? గుడ్డును అడిగితే ఏమని? మరి అక్కడెందుకు మర్చిపోయారు? పరలోకమందున్న మీ తండ్రి మీకు మంచి ఈవులను ఇచ్చును కదా. మీ తండ్రిలే మీరు ఏది అడుగుతుంటే అది చేస్తున్నప్పుడు పరమ తండ్రి అయిన నేను వేరేది చేయగలనా? మీరు అడిగింది మానేసి నేను వేరొకటి మీకు ఇస్తానా అని అంటున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగు. సమరయ స్త్రీ అడిగింది ప్రియులారా, అడిగింది. వెంటనే నా యేసయ్య ఆమె కొరకు నిత్య జీవాన్ని ఇచ్చారు. ఇంకొక మాట చదువుదామండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24 చదవండి. చాలండి ప్రియులారా, దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. చూద్దామండి. ఇక్కడ ఈ స్త్రీ మొట్టమొదటిగా నువ్వు నాకు నీళ్ళు ఇవ్వు అని అడిగాడు యేసయ్య. నువ్విచ్చి నీళ్ళు తాగితే అమ్మా మళ్ళా దప్పుకొంటాడు, కానీ నేను ఇచ్చి నీళ్ళు తాగువాడు ఎప్పుడు కూడా దప్పుకొనడు అని యేసయ్యకు సమరయ స్త్రీకి ఏం జరుగుతుందంటే సంభాషణ జరుగుతున్నది. ఈ సంభాషణ జరిగే క్రమములో సమరయ స్త్రీ అయ్యాను బోధించింది. ఎందుకు అయ్యాను బోధించిందంటే సమరయ స్త్రీని రక్షించగలిగిన వారు యేసయ్య తప్ప ఇంకెవ్వరూ లేరు అని ఆమె గుర్తెరిగింది. ఏమని ప్రియులారా? ఎందుకంటే అప్పుడు వరకు సమరయ స్త్రీతో ఎవ్వరూ మాట్లాడలేదు. అప్పుడు వరకు సమరయ స్త్రీని భయంకరమైన పరిస్థితిలో చూసేవారు, భయంకరమైన చూపుతో చూసేవారే, కానీ ఆమెను ఆ పరిస్థితి నుంచి విడిపించేవారు ఎవ్వరూ కూడా లేరు. ఆ పరిస్థితి నుంచి ఈయన విడిపించగలరని సమరయ స్త్రీ ఏం చేసిందంటే గుర్తెరిగింది, నమ్మింది. ఆయన సమరయ స్త్రీతో మాట్లాడుతుంటే యేసయ్య మాటలు సమరయ స్త్రీ ఏం చేసిందంటే విన్నది. ఆమె వినిన తరువాత, ఆమె దేవుని నమ్మిన తరువాత ఆమె ఏమనుకుందంటే యేసయ్యను ఆరాధించాలనుకున్నది. ఏమనుకుందండి? ఆరాధించాలనుకున్నది. యేసయ్యను ఏం చేయాలనుకున్నదంటే పూజించాలనుకున్నది. యేసయ్యను ఏం చేయాలనుకున్నదంటే ప్రార్థన చేయాలనుకున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే అప్పటి వరకు ఆమెను ప్రేమించేవారు కానీ, ఆమెతో మాట్లాడేవారే కానీ, ఆమె వైపు చూసేవారే కానీ ఎవ్వరు కూడా లేరు. యేసయ్య ఎప్పుడైతే ఆమెను చూసారో, ఆమెతో మాట్లాడారో, ఆమె ఏం చేసిందంటే యేసయ్యను ఆరాధించాలి అని అనుకున్నది. ఆరాధించాలని అనుకుని అందువచనాల్లో ఉంటుంది, అయ్యా నువ్వు దేవుడు అని నాకు తెలుసు, నువ్వు పరిశుద్ధుడు అని నాకు తెలుసు, ఈ పాపి కొరకు వచ్చావని నాకు తెలుసు. అయితే నిన్ను ఆరాధించాలంటే నేను ఎక్కడికి రావాలయ్యా? నేను యెరూషలేములోనికి రావాలా తండ్రి? నేను అక్కడికి వచ్చి మొర్రపెట్టుకోవాలా? నేను అక్కడికి వచ్చే ప్రార్థన చేయాలా? నేను అక్కడికి వచ్చే నా పరిస్థితులన్నీ అంగలార్చాలా అని అడుగుతున్నప్పుడు యేసయ్య అంటున్నాడు సమరయ స్త్రీ, అమ్మా నువ్వు ఆత్మతో సత్యముతో నువ్వు ప్రార్థన చేయి. నువ్వెక్కడ ఆరాధన చేస్తావో, నువ్వెక్కడ ప్రార్థన చేస్తావో నేను అక్కడే ఉంటాను, నువ్వు యెరూషలేము రావక్కర్లేదు అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. నా యేసయ్య నీ కోసము దిగువచ్చే దేవుడండి. ఏం చేసే దేవుడండి? నీ కోసము ఆయన దిగువచ్చే దేవుడు.
ఈ స్త్రీ నేను యెరూషలేము వచ్చే ప్రార్థన చేయాలా అని అడుగుతున్నప్పుడు ఆయన అంటున్నారు, అమ్మా నువ్వు యెరూషలేము రానవసరం లేదు, నువ్వు ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను ఆరాధించు. నువ్వు ఎక్కడ నన్ను ఆరాధన చేస్తావు అక్కడ నేను ఉంటానన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును. అందుకే ఆరాధన చేస్తున్నప్పుడు మన ఆరాధనకు మన యేసయ్య ఏం చేయాలంటే దిగి రావాలి. అలాంటి ఆరాధన చేయాలి. మనం ఆరాధన చేస్తుంటే కొంతమంది ఏం చేస్తారంటే, అమ్మా ఎక్కడ చేతులు, కొంతమంది అయితే కళ్ళు తెరిచి ఎక్కడ ఇతరులు వచ్చి నా మీద పడిపోతారని భయం. ఏంటి ప్రియులారా, ఇతరులు వచ్చి ఎక్కడ పడిపోతారని భయం. ఒక్కొక్కరు చేస్తారు, ఒక కన్ను తెరుస్తారు, ఒక కన్ను మూస్తారు. ఏంటి ప్రియులారా, ఒక కన్ను తెరుస్తారు, ఒక్కొక్కరు చేస్తారు. ఇతరుల మీద ఏదైనా కోపం ఉంటే వీళ్ళ చేత చప్పట్లు మానేసి వాళ్ళు ఏం చేస్తుంటారు, ఇలా కొట్టవలసింది సహా ఇలా చేస్తూ ఉంటారు కొంతమంది ఆరాధన. కానీ యేసయ్య అంటున్నాడు, నువ్వు ఆరాధన చేస్తే దేవుడు నీ దగ్గరికి ఏం చేయాలంటే దిగొచ్చేయాలి. మహిమ సింహాసనం ఆయన విడిచిపెట్టి, అమ్మ ఆ ధవల వర్ణ కాంతి సింహాసనం ఆయన విడిచిపెట్టి నీవు ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడంటే నీ కోసమైనా దిగువచ్చే దేవుడు. ఉంటుంది కదండి ఒక మాట, ఆయన ధనవంతుడయ్యుండియు దరిద్రులమైన మన కోసము మన దరిద్రతను ఆయన భరించడానికి తన్ను తానే రిక్తునుగా ఏం చేసుకున్నాడండి, తన్ను తానే రిక్తునుగా తన్ను తానే తగ్గించుకున్నాడు, తను తానే అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సమరయ స్త్రీతో దేవుడు అంటున్నాడు, నువ్వు ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేయి. ఆరాధనకి చేయడానికి వచ్చిన ప్రతి బిడ్డలో కూడా సత్యం ఉండాలి. ఏముండాలండి, ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డలో సత్యం ఉండాలి. ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డలో ఆత్మ ఉండాలి. ఈ ఆత్మ సత్యము లేకపోతే నీ ఆరాధన ఏంటండి, నీ ఆరాధన ఏమవుతుంది, నీ ఆరాధన ఏమవుతుంది. అందుకే కొంతమంది ఆరాధనలకి ప్రతిఫలము రావట్లేదు. ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. గంటల తరబడి అయ్యగారు చాలా బాగా ఆరాధన చేస్తారు. అయ్యగారు ఆరాధన అంటే చాలామంది సేవకులకి చాలా ఇష్టం. మన ఏలియా గారు ఉంటారు, ఉపవాస ప్రార్థనలకి మనం తరచుగా పెద్దలను పిలుస్తూ ఉంటాం. ఆయన అంటూ ఉంటారు, బ్రదర్ మీ ఆరాధన అంటే నాకు చాలా ఇష్టం, నాకే తెలియని ఒక ఆత్మ తాకిడి నేను కలిగి ఉన్నాను, ఆత్మ తాకిడిని నేను కలిగి ఉన్నాను. మీరు ఆరాధన చాలా చక్కగా చేస్తూ ఉంటారు. చాలామంది మనకు సుపరిచితులైన సేవకులు, మనమందరానికి వచ్చిన ప్రతి సేవకులు అయ్యగారు ఆరాధన అంటే చాలా ఇష్టపడతారు. అందరూ కూడా ఇష్టపడుతుంటారు. మరి అలాంటి ఆరాధనలో పాలు పొందుతున్న నీవు ఎలా ఆరాధన చేస్తున్నావు? నా యేసయ్య అంటున్నాడు, ఆత్మతోనూ సత్యముతోనూ నువ్వు పాడుతున్న పాటలో, నువ్వు మాట్లాడుతున్న భాషలలో, నువ్వు ఆరాధిస్తున్న ఆరాధనలో ఏముండాలంటే ఆత్మ ఉండాలి, సత్యం ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి, సత్యమును ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ స్త్రీ అంటుంది, అయ్యా నువ్వు దేవుడు అని నాకు తెలుసు, నువ్వు నిత్య జీవాన్ని నాకు ఇచ్చావు, అయితే నేను ప్రార్థన చేయడానికి యెరూషలేము ఎక్కడ రాగలను ప్రభువా అన్నప్పుడు యేసయ్య నువ్వు ఎక్కడ మోకరిస్తావు అక్కడ నేను ఉన్నానమ్మా. మన దేవుడు ఏంటండి, నువ్వు ఆరాధిస్తే, నీ ఆరాధనలో సత్యం ఉంటే ఆయనకి ఎన్ని పనులు ఉన్నా నీ కోసం ఆయన ఏం చేస్తాడంటే వస్తారంతే, నీ కోసం ఆయన దిగొస్తారంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సమరయ స్త్రీలో ఎన్నో ఎన్నో గొప్ప సత్యాలను దేవుడు మనకి నేర్పిస్తున్నాడని. మూడవ మాట చూద్దాం ప్రియులారా. అదే యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం. ఆమేన్. ఆ స్త్రీ ఏం చేసిందంటే తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళిపోయింది. దేవుడు ఎన్నో మాటలు మాట్లాడారండి ఆవిడతో. ఒక్క మాటకి ఆమె ఏం చేసిందంటే
మార్పు చెందింది. ఒక్క మాటకే ఆమె ఏం చేసిందంటే మాటను విన్నది. దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనము మాట వినేవారుగాను మార్పు చెందేవారుగాను ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మారాలి మారాలి నీ మనసే మారాలి. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారామంటూ మారామంటూ వేషం వేస్తారు. ఆ వేషంలోనే లోకాన్నెంతో మోసం చేస్తారు. మారామంటూ మారామంటూ వేషం వేస్తారు. ఆ వేషంలోనే లోకాన్నెంతో మోసం చేస్తారు. మారాలి మారాలి నీ మనసే మారాలి. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. హల్లెలూయా. ఈ స్త్రీ బావి దగ్గరకు వచ్చినప్పుడు ఒక కొండను ఏం చేసిందంటే తెచ్చుకుంది. అది ఆత్మానుసారంగా ఆ కొండ దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే పాపానికి సాదృశ్యముగా ఉన్నది. దేనికి సాదృశ్యముగా ఉన్నదండి? బ్రదర్స్ అందరూ వింటున్నారా? వింటున్నారండి? అందరూ వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక మంచి హల్లెలూయా చెప్తాం. మంచి హల్లెలూయా అంటే 2 చేతులు పైకెత్తి బిగ్గరగా చెప్పడం. ఒక మంచి హల్లెలూయా మరలా చెప్పండి. ఈమె ఏం చేసిందంటే కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళిపోయింది. ఏంటి ఆ కొండ అంటే ఆ కొండ పాపానికి సాదృశ్యముగా ఉన్నది ప్రియులారా. ఈ పాపపు కొండను ఆ స్త్రీ ఏం చేసిందంటే విడిచిపెట్టింది. యేసయ్య మాట్లాడిన వెంటనే మాట విన్నది. మాట విన్న వెంటనే మార్పు చెందింది. మార్పు చెందిన వెంటనే పాపాన్ని ఏం చేసిందంటే విడిచిపెట్టింది. దేవుని సన్నిధానంలో ఉన్న నీవు, ఆయన మన కోసం మరణించాడని గుర్తెరిగిన నీవు సమరయ స్త్రీ వల్లే ఏం చేయాలంటే బ్రతకాలి. సమరయ స్త్రీ వల్లే మనము జీవించాలి. ఆ సమరయ స్త్రీ వల్లే మనందరం కూడా మార్పు చెందాలి. తనతో తెచ్చుకున్న తనలో ఉన్న పాపాన్ని ఏం చేసిందంటే విడిచిపెట్టింది. ఆ పాపాన్ని విడిచిపెట్టిన వెంటనే ఏం చేసిందంటే ఊరిలోనికి పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. ఏం చేసిందండి? ఊరిలోనికి పరిగెత్తుకొని వెళ్ళింది. వెళ్ళగానే ఆమె చెప్తుంది, నేను యేసయ్యను చూశాను, నేను రక్షకుణ్ణి చూశాను. దానికి గల కారణం ఏంటంటే నాలో వచ్చిన మార్పే. తన గల కారణం ఏంటి? నన్ను చూడండి, నా మార్పును చూడండి, అప్పుడు యేసయ్యను మీరేం చేయాలి? నమ్మండి అని చెప్పగానే ఆ ఊరు వారందరూ కూడా ఆమె పరిస్థితిని చూసి విని ఆమెలో ఉన్న మార్పును గమనించి ఊరు వాళ్ళందరూ కూడా నిన్ను మార్చిన యేసయ్య ఎక్కడున్నారు? నిన్ను రక్షించిన యేసయ్య ఎక్కడున్నారు? ఇలాంటి భయంకరమైన పాపాన్ని తీసివేసిన ఆయన ఎక్కడున్నారు? మా పాపాలను కూడా మేము కడుక్కుంటాం. ఈ యూదులందరూ, ఈ దేశ నివాసులందరూ ఈ పాపాత్మల పట్టణమని, ఇది అంటరాను వాళ్ళని, ఇది వ్యభిచారులని, దోపుడుగాలని, దొంగలని వెలివేసేశారు మమ్మల్ని. ఆ వెలివేయబడిన ఆ అంటరాని పరిస్థితుల్లో నుంచి మేము విడుదల పొందాలనుకుంటున్నాం. మిమ్మల్ని విమోచించింది ఎవరు? నిన్ను విడిపించింది ఎవరు? నిన్ను రక్షించింది ఎవరు అని ఆ స్త్రీ గ్రామస్తులందరూ అనగానే ఆ స్త్రీ ఆ గ్రామస్తులందరినీ ఏం చేసిందంటే ఆయన దగ్గరకు తోడుకుని వచ్చింది. ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళింది. అందుకే అంటాడు యేసయ్య, నశించిన దానిని ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేనే మీకు విశ్రాంతినిచ్చేవాడను, నేనే మీకు రక్షణను ఇచ్చేవాడను, నేనే మీ పాపములను క్షమించేవాడను, నేనే మిమ్ములను పవిత్రులనుగా
చేయవాడనని తెలియజేయగానే ఆ సమరయ్య గ్రామస్తులందరూ స్త్రీ చెప్పిన మాట విని ఆ ప్రయాసముతోనూ భారముతోనూ పాపముతోనూ ఉన్న ప్రజలందరూ యేసయ్య దగ్గరికి ఏం చేశారంటే తండోపతండలుగా వచ్చారు. యేసయ్య దగ్గరికి గుంపులు గుంపులుగా సమూహములుగా వచ్చారు. వచ్చిన వారందరినీ నా యేసయ్య ఏం చేశారంటే రక్షించారు. ఆ ప్రజల రక్షణ నిమిత్తమే, నీ రక్షణ నిమిత్తమే, నా రక్షణ నిమిత్తమే ఆయన ఈ దినాన సిలువ వేయబడ్డారు. ఆయన ఈ దినాన మరణించారు. ఈ గుడ్ ఫ్రైడేలో ఉన్న అర్థము అదేనండి. ఆయన విడిపించకపోతే, ఆయన విడుదల ఇవ్వకపోతే, ఆయన విమోచన చేయకపోతే నీ పాపాలకు నా పాపాలకి ఏం లేదు, పాపక్షమాపణ లేదు. దైవమే మానవుడుగా భూమి మీదకి వచ్చి నరుల కోసము బలి అయిపోయాడు. ఇలాంటి దేవుణ్ణి మనం ఎక్కడ కూడా చూడలేదండి. ఎక్కడ వెతికినా ఈ జగత్తులో ఈ భూమి మీద ఎక్కడ వెతికినా కూడా ఇలాంటి దేవుణ్ణి మనం ఎక్కడా చూడాలి. నీ పాపము భరించడానికి ఆయన మామూలు శ్రమలేమీ పొందలేదండి. అయ్యగారు చెప్పారు చాలాసార్లు, ఆయనకి ఒకటి తక్కువ ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారండి? రానువారు ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారు? 40 కొరడా దెబ్బలు కొట్టారు. ఆ కొరడాలకి ఆ గాలపు ముళ్ళులు గుచ్చారు అని చెప్పారు అయ్యగారు. అది ఎంత పొడవో, అది ఎలా ఉంటుందో అయ్యగారు చాలాసార్లు మనకి చెప్పారండి. ఒక్కసారి ఆ గాలము, ఆ కొరడ వీపు మీద పడగానే ఒకేసారి ఆ శరీరంలో నుంచి 10 భాగాలుగా ముక్కలు ఏమయ్యిందంటే బయటకు 10 భాగాలుగా ఒక్క దెబ్బకు. అలాగ 40 కొరడా దెబ్బలు ఆయన వీపు మీద పడుతుంటే ఆయన వీపంతా రక్తపు ముద్దగా మారిపోయింది. ఆయన వీపంతా కూడా దెబ్బలే రక్తపు ముద్దగా మారిపోయింది. ఎవరి కోసం అంటే నీ కోసం. ఆ సమరయుల్లాంటి జీవితము నీలో ఉన్నదేమో, అవమానిస్తున్నారేమో, అంటరాని దానిగా నిన్ను చూస్తున్నారేమో. నువ్వు దిగులు చెందొద్దు. సమరయ స్త్రీ కోసము దిగు వచ్చిన దేవుడు ఈ సమయమందు నీ కోసం ఆయన రాబోతున్నాడు. వచ్చాడు ఆయన నీకోసం ఏం చేశాడంటే ఆయన నిన్ను రక్షించుకోవడం కోసమైనా వచ్చారండి. ఆయన మరణమే ఈ భూమి మీదకి ఏం తెచ్చిందంటే రక్షణను తెచ్చింది. నేను చెప్పాను మీకు, ఆయన శుక్రవారం పూట 3 కార్యాలు జరిగాయని. ఒకటి, పగటి పూటే చీకటి కమ్మింది. రెండవది, భూకంపం కలిగింది. మూడవది, దేవాలయపు తెర చిరిగింది. ఆ తర్వాతే భూమి మీదకి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును. సమరయ స్త్రీకి ఇచ్చిన రక్షణే ఈరోజు దేవుడు నీకు నాకు ఇచ్చాడు. సమరయ స్త్రీకి పాపమునకు ఇచ్చిన క్షమాపణే దేవుడు నీకు నాకు ఇచ్చాడు. సమరయ స్త్రీకి ఇచ్చిన విడుదలే దేవుడు నీకు నాకు ఇచ్చాడు. సమరయ స్త్రీకి ఇచ్చిన మారు మనస్సే ఈరోజు దేవుడు నీకు నాకు ఇచ్చాడు. నీవు కూడా సమరయ స్త్రీ వలె, అయ్యా ఆ నీళ్ళు నాకు కావాలి, అయ్యా ఆ ఆరాధన నాకు కావాలి, అయ్యా ఆ రక్షణ నాకు కావాలి అని కానీ నీవు మార్పు చెందితే నా యేసయ్య నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. ఎందుకంటే విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షింప నేరకుండానట్లు ఆయన హస్తము కొరచ కాలేదు. భూదిగంత నివాసులారా నా వైపే చూసి రక్షణ పొందండని ఆయన దినమెల్లా తన 2 చేతులు చాపుచు అనేక మంది పాపాత్ములను చేర్చుకోవడం కోసం
మంది వ్యభిచారులను చేర్చుకోవడం కోసం, అనేక దొంగలను చేర్చుకోవడం కోసం ఆయన 2 హస్తాలు దినమేళ్ళ ఏం చేస్తున్నాడంటే నీ కోసము నా కోసము చాపే ఉంచారు. ఆయన చేతులు నీ కోసము చాపబడి ఉన్నాయి. ఇకనైనా నీవు ఆ హస్తాలను గుర్తిరుగుతావా? నిన్ను రక్షించడానికి ఆయన హస్తాలు చాపబడి ఉన్నవి ప్రభు. ఈ యాగము, ఈ త్యాగం ఎవరి కోసం అంటే నీ కోసమే, నా కోసం. ఎవరి కోసమండి? నీ కోసమే, నా కోసం. అందుకే ఆయన యెరూషలేము వీధిలో ఆయన సిలువ మోస్తూ ఉన్నప్పుడు ఆ యెరూషలేము కుమార్తెలు ఏడుస్తూ ఉంటే నా యేసయ్య అంటాడు, అమ్మా నా కోసం మీరు ఏడవద్దు, మీకోసమే. ఇదంతా ఎవరి కోసం? ఇదంతా ఎవరి కోసం? మీకోసమే అంటున్నాడు నా యేసయ్య. ఆయన భారము భరించడము, రక్తాన్ని కార్చడము, మరణించడము ఎవరి కోసం అంటే దేవుని కోసం దేవుడు చేసుకోలేదు. ఇది నీ కోసమే. ఎవరి కోసమండి? ఎవరి కోసమని? చిల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఉమ్మింది మరి ఒకరు. చిల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఉమ్మింది మరి ఒకరు. వంతులాడినారు, వంతులాడినారు, బాధలను పెట్టినారు, నోరు తెరువలేదా ఈ ప్రేమ, కదులు పలకలేదా ఈ ప్రేమ, నోరు తెరువలేదా ఈ ప్రేమ, కదులు పలకలేదా ఈ ప్రేమ. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. నీ కోసమే ఆయన ఈ త్యాగాన్ని, నీ కోసమే ఆయన బాధలను భరించాడు. గత దినాలలో మనం నేర్చుకున్నాం శిలువ ధ్యానాలలో. ఆయనంట లేత మొక్క వలె మన కోసము ఏమైపోయారంటే నలిగిపోయారంట. లేత మొక్కను, చిగురును మనం ఇలా పట్టుకుంటే ఎలాగ నలిగిపోతుందో, నుజ్జు నుజ్జు అయిపోతుందో, ఈ లోక మానవాళి పాపాల కోసం ఆయన ఏమైపోయారంటే అలా నలిగిపోయారు. అలాగా ఆయనలో సొగసైనను స్వరూపమైనను లేదు. ఎక్కడ చూసినా గాయాలే, గాయాలే, గాయాలే. ఎక్కడ చూసినా ఆయనకి ఏమయ్యాయంటే ప్రియులారా, గాయాలే. ఆ గాయాలతో నింపబడిన రక్తము రక్త సిద్ధమై రక్తపు ముద్దలా మారిపోయేసరికి ఆయన రూపము ఏమైంది ప్రియులారా? రూపమైనను లేదు. నీకు ఇంత అందమైన రూపం ఇవ్వడానికి ఆయన రూపము లేనివాడిగా అయిపోయాడంటే, నువ్వు నేను ఇంత చక్కగా కూర్చున్నామంటే, ఇంత చక్కని రూపముతో ఉన్నామంటే ఆ రూపము ఎవరిచ్చిందంటే ఆయన రూపము లేనివాడిగా అయిపోయి ఆ చక్కటి రూపాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే సిలువల్లో మాట్లాడిన 5వ మాటను మనము నేర్చుకున్నాం ప్రియులారు. ఆయన దాహము ఏంటంటే నశించిపోతున్న ఆత్మల కొరకే ఆయన దాహము. ఆయన దాహము ఎవరి కొరకంటే సమరయ స్త్రీ నశించిపోతుంటే పాపములో ఆమె ఏమవుతుందంటే ప్రియులారా, ఊబిలో కొట్టుకొని పోతుంటే, ఆ పాపపు ఊబిలో దిగిపోతుంటే ఆ ఊబిలో నుంచి ఆమెని రక్షించడానికే ఆయన ఏం చేశారంటే ప్రియులారా, దాహము కొన్నాడు. ఆయన దాహం ఎందుకు కొన్నాడంటే ఆ పాపము నుంచి
విడుదల పరచడానికి, నశించిన ఆత్మల కొరకే ఆయన దాహము. సిలువలో మరణానికి ఎక్కినను, సిలువ వేయబడినను ఆయన దాహం ఏంటంటే నశించిపోతున్న ఆత్మల కొరకే. ఇదిగో మన మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా అలాంటి దాహము మనము కలిగి ఉండాలి. నశించిపోతున్న ఆత్మలు ఎన్నో మనకు ఏం చేస్తున్నాయండి? కనబడుతున్నాయి. ఉన్నారా లేదండి? అందరూ రక్షణ పొందిన వారే, అందరూ రక్షణ పొందిన వారేనండి. అందరూ క్రీస్తు బిడ్డలేనా? అందరు క్రీస్తు బిడ్డలే ఉన్నారా? లేరు. ఇంకా నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఈ భూమి మీద ఉన్నవి. వారి మూలుగులను యెషయా ప్రవక్త వినున్నట్లుగా నీవు నేను కూడా మూలుగులను విని, మన యేసయ్య ఎలా అయితే నశించిపోతున్న ఆత్మల కొరకు దాహము కలిగి ఉన్నారో, మన దాహము కూడా ఎలా ఉండాలంటే నశించిపోతున్న వారి పట్లే మన దాహము ఉండాలి. అలా ఉంటే సమరయ స్త్రీ రక్షణ పొందినట్లుగానే మనము కూడా అనేకులను ఏం చేయాలంటే రక్షించాలి. అయ్యగారు ఒక్కరే సంఘాన్ని ఏం చేయరు, కట్టరు. అయ్యగారు ఒక్కరే సంఘాన్ని ఏం చేయకూడదు, రక్షించరు. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ బాధ్యత ఏంటంటే అనేకులను ఏం చేయాలి, నీవు ఏ విధముగా రక్షణ పొందావో అనేకులను నువ్వేం చేయాలి, రక్షించాలి. అలా చేసింది సమరయ స్త్రీ. అవునండి, విన్నారా? మర్చిపోయారు? గుర్తుందా? ఆ కొండను విడిచిపెట్టి ఆ ఊరిలోనికి వెళ్ళి అనేకులను యేసయ్య దగ్గరికి, అనేకులను యేసయ్యలోనికి, అనేకులను ఆమె ఏం చేసిందంటే రక్షించింది. అలాగే నువ్వు కూడా అనేకులను రక్షించాలి, అనేకులను యేసయ్యలోనికి నడిపించాలి. ఈ శుభ శుక్రవారమున ఈ వినిన వాక్యము ద్వారా మీరందరూ కూడా దీవింపబడుదురుగాక. ఈ వాక్యము మీ అందరి జీవితాలలో వర్ధిల్లునుగాక. ఆమేన్. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకొని ఇంకా ముందుకు వెళదాం ప్రియులారా. అందరూ మోకరించినట్లయితే మొదటి సెక్షన్లో ప్రభు మీతో మాట్లాడారు. ఆ మాటలు నెమరు వేసుకుంటూ మనం ముందుకు వెళదాం ప్రియులారా.
చేసుకున్నాం ప్రియులారా. ప్రతి ఒక్కరం కూడా నిజమే, ఆయన ప్రేమను వర్ణించడానికి మన స్వరము సరిపోదు. ఆయన ప్రేమను వర్ణించడానికి నిజంగా ప్రియులారా ఎంత వర్ణించినా వర్ణనాతీతము. అంటున్నాడు భక్తుడు, ఇది తండ్రి ప్రేమ, ఇది మన కోసము ప్రాణం ఇచ్చిన ప్రేమ, ఇది కలువరి ప్రేమే కదా, ఇదే కదా ప్రేమ అంటే. యేసయ్య మనందరితో కూడా ఆయన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు ప్రియులారా. ఇదే నా కలువరి ప్రేమ, ఇదే ఒక తండ్రిగానే నీ మీద చూపించిన ప్రేమ. సమరయ స్త్రీని ఏ విధముగా తండ్రి వల్లే ప్రేమించి రక్షించారో, నిన్ను నన్ను కూడా మన కన్న తండ్రి మనల్ని రక్షించుకున్నాడు. అలాగే అనేకులు కూడా ఆ రక్షణ మార్గములోనికి వచ్చి అనేకులు రక్షింపబడుదురుగాకని ప్రతి ఒక్కరము కూడా ఆత్మపూర్ణమై ఆయనకు అప్పగించుకున్నాం. ఏ పాట పాడను, ఏ పాట పాడను, ఏమని పాడను, ఏ పాట పాడను, ఏమని పాడను, యేసయ్య సిలువ చూడగా కన్నీరు పొంగుచున్నది, కన్నీరు పొంగుచున్నది. ఏ పాట పాడను, ఏమని పాడను, యేసయ్య సిలువ చూడగా కన్నీరు పొంగుచున్నది.
ఏమని పాడను యేసయ్య సిలువ చూడగా కన్నీరు పొంగుచున్నది కన్నీరు పొంగుచున్నది తీసి వస్త్రాలన్నీ సిడ్లు వెయ్యక మూక దీన వస్త్రముతోన దేహమును కప్పుకొని తీసి వస్త్రాలన్నీ సిడ్లు వెయ్యక మూక దీన వస్త్రముతోన దేహమును కప్పుకొని ఏమి చేసితిరో వీరికే తెలియదు ఏమి చేసితిరో వీరికే తెలియదు తండ్రి వీరి పాపములు క్షమించమని వేడే ఏ పాట పాడను ఏమని పాడను యేసయ్య సిలువ చూడగా కన్నీరు పొంగుచున్నది కన్నీరు పొంగుచున్నది కన్నీరు పొంగుచున్నది ఈరోజు ఏడు మాటలు మనం ధ్యానిస్తూ కలవరి శిలువలో యేసు ప్రభువారు పలికిన 7 మాటలు ధ్యానిస్తూ మనం సేద తీర్చబడుతూ దేవుని కొరకు నిలబడుతూ మనము ఆ మాటలు చెప్తూ ఉండగా ఆ పరమ తండ్రి కలవరి శిలువలో పలికిన 7 మాటలు ధ్యానిస్తూ మనము ముందుకు సాగుదాం. మైక్ తీసుకున్నా సౌండ్ చూడండి. హలో 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 సిలువలో పలుకున్న మొదటి మాట అండి. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి, మీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రాలను పంచుకొన్నటకే చీటీలు వేసిరి. దేవుని మాట చదువుకుందామండి. లోక 23వ అధ్యాయము 43వ వచనం చదువుకుందాం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిత్యముగా నీతో చెప్పుచున్నానని. చిన్న వాక్యం దేవుడు దీవించును. ఆయన సిలువలో పడినటువంటి పలికినటువంటి మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచిట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించును. లో పలికిన 4వ మాట మత్తయి సువార్త 27:46 నుంచి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. సిలువలో పలికిన 5వ మాట యోహాను సువార్త 19:28. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పుకొనుచున్నానని. చిన్న వాక్యం దేవుడు దీవించును. శిలువ పైన పలికిన మాట సువార్త ఆ శరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. దేవుడి చిన్న వాక్యం. సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని. ఆమేన్. దేవుడి
చెప్పి ప్రాణం విడిచాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించింది. 3 గంటల సమయానికి యేసయ్య ప్రాణం విడిచినట్లుగా మనం నేర్చుకున్నాం. ప్రియులారా, చదవబడిన రీతిలో 7 మాటల్లో కూడా ఆయన గొప్ప సారాంశాలు మనకి నేర్పించారు. ఆయన పాపికి క్షమాపణ, అలాగే మనిషికి రక్షణ, అలాగే మనిషికి ఆదరణ, అలాగా 7 మాటల్లో కూడా 7 విధాలుగా మనందరినీ కూడా దేవుడు బలపరిచాడు. మరి ఆయన సిలువ శ్రమలను జ్ఞాపకము తెచ్చుకొనొచ్చు. ఒక్క 10 నిమిషాలు ప్రార్థనలో కనిపెడదామండి. ఆయన సిలువ శ్రమలను జ్ఞాపకం తెచ్చు. ప్రతి ఒక్కరు కూడా మనసులో ప్రార్థన చేద్దాం ప్రియులారా. ప్రతి ఒక్కరు ప్రార్థనలోకి వెంచండి. అందరూ సిలువను స్మరిస్తూ మంచి సమయంలోకి మనం వచ్చాం ప్రియులారా. అయ్యా, నువ్వు నా కొరకు సిలువ వేయబడుతున్న సమయాన్ని మేము స్మరిస్తున్నాము నాయన. అయ్యా, మీకు వందనాలు ఇస్తాయ్యా. దేవా, నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ మనం ఈ రోజున ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే, ఇంత చక్కగా బ్రతుకుచూ ఉన్నామంటే, ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని తట్టుకుంటూ ఉన్నామంటే, మన ఆత్మీయ జీవితంలో ఈ లోక పోరాటంలో జయము పొందుతున్నామంటే, జయశీలుడైన దేవుడు మరణమును సహితముగా జయించి కలవరి శిలువలో తన ప్రాణమును పెట్టిన దేవుడు మన కొరకు జయశీలుడిగా రానయ్యున్నాడు. కాబట్టి ఈ భూమి మీద మనము జయ జీవితము కలిగి ఉన్నాము. ప్రార్థన చేద్దాం ప్రియులారా. దేవా, నీకే వందనాలు. హల్లెలూయా. ప్రియులారా, ఆయన పొందిన గాయాలు, కల్వరి శిలువలో ఆయన రక్తము కారిస్తే ఎంతో భయంకరమైన వేదన. ఆయన ప్రాణము వనజాలిపోయినంతగా అలిసిపోయి సొలసిపోయి ఆ బంగారు తండ్రి ఇంతటి భయంకరమైన శ్రమలు మన కోసమే కదా. ఈరోజు ఇంతటి స్వేచ్ఛనిచ్చి దేవుడు మనల్ని ఇలా ఉంచారు. ఈరోజు మనం దేవునికి ఇంకా దగ్గరగా, నిజమే కదా, ఆయన మన కొరకు పొందినటువంటి అంతటి భయంకరమైన శ్రమలను, ఆ గాయములను మనము రేపేవారుగా కాదు, కానీ ఈరోజు అంతటి బంగారు తండ్రికి పేరు తెచ్చే బిడ్డలుగా, దేవునికి ఇష్టమైన వారుగాను బ్రతకడానికి మనం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నేను నీ సాక్షిగా ఉంటాను ప్రభువా, నాకు నీ రక్షణ కావాలి ప్రభు అని ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటూ ఆ బంగారు తండ్రి చేసినటువంటి త్యాగాన్ని స్మరిస్తూ మనలను మనం దేవునికి అప్పగించుకొని నీతో, నీ కార్యాల్లో, నీ సహవాసములో నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తాం ప్రభు అని ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. చివరిగా ఈరోజు ఈ యొక్క మంచి శుక్రవారం రోజున విత్తబడిన వాక్యము ఫలించినట్లుగా తండ్రి మన పట్ల చూపిన ప్రేమను మనము ఇంకనూ పొందుకునేటట్లుగా, ఆ ప్రేమ మన జీవితాల్లో అద్భుతమైన కార్యములు చేయనట్లుగా ఈ దినపు ఆశీర్వాదముల కోసము చివరిగా ప్రార్థన చేసుకుందాం. మరి విత్తబడిన వాక్యము కొరకు, జరిగిన కార్యము కొరకు దేనా వచ్చి ఒక చిన్న ప్రార్థన చేసిన తర్వాత మనం ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. వందనాలు, వేలాది స్తోత్రాలు, స్తుతులయ్యా, స్తోత్రములు తండ్రి. అయా, ఎంత మంచి సమయం, ఈ మంచి శుక్రవారం మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. అయా, ఈ మధ్యాహ్న కాల సమయమందును ప్రభువా మాతో, మా అందరితో మాట్లాడిన విధానం పట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. అయా, నా ఆత్మీయతని వివరించిన వాక్యంలో ప్రభువాని స్తోత్రము. అయా, శ్రమల శ్రీమి అయినా నీ మాట విన్నట్లుగా ప్రభువా నా తండ్రి. అయా, గ్రామస్తుని మార్చినట్లుగా నా ప్రభువాని స్తోత్రములు. అయా, మేమును, మా సంఘమును, మా గ్రామం అంతటను మార్చేవారుగా ఉంచమని అడుగుచున్నామయా.
స్తోత్రములు. అయా విన్న వాక్యమును విడిచిపెట్టకుండా ప్రభువా, మాకున్న రక్షణ నా ప్రభువా, ఇంకా ఏ బిడ్డలైతే మరి రోగంలో రక్షణ లేకుండా తిరుగుతున్నారయ్యా, ఆ బిడ్డలు ప్రభువా ఈ మంచి దినాల్లో తండ్రినైనా రక్షణకు సిద్ధపరచండి అయా నీ స్తోత్రములు. అయా నీ గొప్ప రక్షణ భాగ్యమును అందించండి అయా నీ స్తోత్రములు. నాన్న వందనాలు తండ్రి. అయా ఈ మధ్యాహ్న కాల సమయంలో మా కోసములో ప్రభువా సిలువలో బలైపోయావయ్యా నీ స్తోత్రములు. అయా ముళ్ళ కిరీటము ధరించురయ్యా నీకే వందనాలయ్యా. అయా నీ చేతులు కాళ్ళకు మేకులు నటపడి నీ తండ్రి నీకు వందనాలు. అయా నిన్ను బల్లాలతో పొడిచి ఉన్నారయ్యా. అయా ఇవన్నిటిని ప్రభువాను భరించిన తండ్రి నీ స్తోత్రములు. అయా తల్లిలారా నా కోసం ఏడొద్దు, మీ పిల్లల కోసము మీ కోసము ఏడన్నా. అయా ఎంత మంచి మనసు నా దేవాని స్తోత్రాలు వందనాలు తండ్రి. అయా ఈ వాక్యం హృదయంలో ఫలించిన ప్రభు లోకానికి దూరముగా నీకు దగ్గరగా ఉండే జీవితాలను బట్టి నడుచుకునే ధన్యకరమును దయచేయండి అయ్యా. అయా మాకును మా సంఘానికును ప్రభువా నీ దాసులకు నీకు నాయన లోబడే బిడలుగా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. అయా ఈ చిన్న ప్రార్థన నీ పాదములు చెంత పెడుతున్నానయ్యా. జవాబు దయచేయమని మహిమా ఘనత ప్రభావం మీరే పొందుకోమని నజరేయుడైన యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. యేసు ప్రభువారు కలవరి శిలువలో పలికిన 7వ మాటను ధ్యానిస్తూ చివరి ప్రార్థన చేసుకుందాం. లూకాసు వార్త 23:46 అందరూ అలాగే ప్రార్థనలో ఉండండి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని ఆయన ఇలాగు చెప్పి తన ప్రాణమును విడిచెను. ప్రార్థన చేసుకుంటాం. చివరి ప్రార్థన. మహోన్నతుడా పరమ తండ్రి నీ స్తోత్రాలు. నీ ఘనమైన నామాన్ని బట్టి మరి ఒక పర్యాయము ఈ 2025 సంవత్సరములో నాయనా ఏప్రిల్ నెలలో ప్రభు ఈ గుడ్ ఫ్రైడే రోజుని మీరు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి స్తోత్రాలు. ఇంత చక్కగా ఈ ఆరాధన జరిగించినందుకు వందనాలు. ఈ కూడిక ఈ ఆరాధన నిరార్థకం కాకూడదు. ఆ సిలువలో మా కొరకు మరణించినటువంటి ఆ మరణానికి ఆ త్యాగానికి విలువనిచ్చే బిడ్డలుగా ఇంకా ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో ఇప్పుడే వారికి రక్షణ కలుగునుగాక, మార్పు కలుగునుగాక. ఈ సందర్భముగా బిడ్డలు నిన్ను అంగీకరించి అంగీకరింపబడిన వారిగా తీర్చబడుదురుగాక. మీరు కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నారు. మమ్మల్ని అందరినీ నీ కుటుంబముగా కట్టినందుకు స్తోత్రాలు. ఈ ఆరాధనలో మాతో ఉన్నందుకు మీకు వందనాలు సమర్పించుకుంటూ తదుపరి కార్యక్రమం అంతా మీ బంగారు చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామాన్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము సమాధానము ఆయన కృపా పరిస్థితులన్నిటినీ మార్చి మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్.